మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సా, సి, సు, సే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు, ఈ కుంభరాశి వారికి సుమారుగా మనం చెప్పినట్టుగా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు అస్సలు బాలేదు. ఇందులో మరి ముఖ్యంగా ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కావడం కానీ, హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, అన్నదమ్ములలో కొంత వైరము, అక్క చెల్లెళ్ళలో వైరము, అదేవిధంగా కొంతమేర దగ్గర వ్యక్తులు దూరం అవ్వడాలు, వాస్తవానికి మీకు లవ్ బ్రేకప్స్ 1-2 మ్యాక్సిమం ఉండాలి. వివాహంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మీ జీవితంలో మార్పులు చేర్పులు ఏర్పడిన దాఖలాలు, భూ సంబంధిత పార్ట్నర్షిప్లో పెట్టినటువంటి బిజినెస్లు డౌన్ఫాల్ అయిపోవడాలు, ఎక్కడ స్తంభించిపోయినవి, భూ సంబంధిత కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఏదైనా మనీ రిలేటెడ్ ఘోరంగా స్తంభించిపోయినటువంటి దాఖలాలు మీదే 12 రాశులలో. మరి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా మీకు కొంత మీ లగ్నంపై, మీ 3వ భావంపై ఉండడం ద్వారా మీ యొక్క అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కీర్తి, ధనాదాయానికి సంబంధించి పేరు ప్రఖ్యాతలు కొంచెం భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు కొంతమేర భార్యాభర్తలలో గొడవలు కావచ్చును. అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలకు అనారోగ్య సమస్యలు, పిల్లల వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం కానీ, బంధుమిత్రులతో గొడవలు ఏర్పడడం కావచ్చును, కొంత ప్రమాదాలు, అనారోగ్య సంబంధిత ఇబ్బందులు, సొంత అన్నదమ్ముళ్ళకే గొడవలు ఏర్పడే దాఖలాలు, భూ సంబంధిత ఒకరికి తెలియకుండా ఒకరు ఇప్పుడు ఒక ఫలానా ఒక 300 సెంట్లు లేదా ఒక 300 గజాలు లేదా ఒక 3 ఎకరాలు ఉందనుకుందాం. ఈ 3 బిట్లను ముగ్గురు కలిసి తీసుకోకుండా ఇద్దరే కుమ్మక్కై ఒకరికి అన్యాయం చేసేటువంటి దాఖలాలు కావచ్చును, లేదా సొంత తమ్ముడు అని చెప్పి అక్క విదేశాల్లో ఉంటే తమ్ముడు అన్ని చూసుకోరా అని చెప్పంటే అన్ని చూసుకుంటా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన దాఖలాలు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక ఫోన్ మాట్లాడా, ఇదైతే నాకే ఆశ్చర్యం వేసింది. సొంత బామ్మర్దికి ఇల్లు కట్టు అని చెప్పి అప్ప చెప్తే విదేశాల్లో ఉండేటువంటి వారి అక్క ఉన్న బావ ఇల్లు కడతా అని చెప్పి సుమారుగా 1 కోటి రూపాయల తప్పుడు లెక్క పంపించారు. వాళ్ళు 1 కోటి రూపాయల తప్పుడు లెక్క. మరి అంత పెద్ద ఇల్లు అది, 4 అంతస్తుల ఇల్లు. ఆ 4 అంతస్తుల ఇళ్లకు సుమారుగా కూడా
ఒక 4-5 కోట్ల వర్త్ అయింది, అంత అఫీషియల్గా అంత రేంజ్గా కట్టుకుంటే 70 లక్షల నుంచి 1 crore దాకా ఆ మేస్త్రీలకు సంబంధించిన లెక్కలు లైక్ అంటే ఎక్కువ తక్కువ వేసి పైసలు కాజేసుకు దొబ్బేసిండు డబ్బులు. ఇంత ఘోరంగా తయారయ్యారంటే బయట మనీ రిలేటెడ్ చాలా అంటే చాలా చాలా డిస్టర్బ్గా తయారై ఉన్నారు. ఏదైతే అదైతే ఎట్లయితే గట్లయింది అన్నట్టుగా ఉన్నారు. ఎట్లయినా మంచిదే అనేటువంటి విధంగా ఉన్నారు. 1 కోటి రూపాయలు అప్పు తీసుకుంటే ఈ అప్పుకు 3 కోట్ల మిత్తి, 2 కోట్ల మిత్తి అయితే మొత్తం 3 కోట్లు. ఇట్లాంటివి చాలా ఉన్నవి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ మనకు కుంభరాశికి సంబంధించింది మనకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రఖ్యాతలకు, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నా కూడా చాలా జాగ్రత్త. కొంచెం బ్యాడ్ ఈవెంట్ టైం ఇది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలు ఉన్నాయి అనేటువంటి విషయాలను చూసుకొని ముందుకు వెళితేనే మంచి అద్భుతమైనటువంటి ఫలితం మీకుంటుంది. మరి అంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ ద్వారా, అమ్మవారు రూపకంగా నేను మీ ముందుకు వచ్చాను అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది అక్షర సత్యం. నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీరే కింద కామెంట్లో చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.